కార్తీక మాసంలో నదీ స్నానాల ప్రాముఖ్యత ఏంటంటే, కార్తీక మాసంలో చంద్రుడికి భూమికి దగ్గరగా ఉండటంతో నీటి మీద చంద్రుడి కిరణాల ప్రభావం అధికంగా ఉంటుందంట. ఇలా చంద్రకిరణాలు సోకిన నీటిలో స్నానం చేయడం వలన అనేక వ్యాధులు నయమవుతాయని చెప్తారు. సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలని సూచించి ఉంటారన్నమాట. నదీ స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాన్ని కూడా శాస్త్రంలో చెబుతుంది. రాత్రి ధరించిన వస్త్రాలతో నదుల్లో కానీ సముద్రాల్లో కానీ స్నానం చేయకూడదు. ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలు ధరించిన తర్వాత స్నానం ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత వస్త్రాలు నీటిలో ఉతకరాదని చెప్తుంటాను సాంప్రదాయం. భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో నదీ స్నానాలకు సముద్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలోని పుష్కరాల సమయంలో నదీ స్నానాలు పవిత్రంగానే భావిస్తారు. కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో చంద్రగ్రహణము, సూర్యగ్రహణం సమయాల్లోనూ సముద్ర స్నానాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానాలు చేయకూడదని నియమం కూడా ఉందని చెప్తుంటారు. కార్తీక మాసంలో మరి ఇతర మాసానికి లేని ప్రత్యేకమైన ఆచారం ఒకటి ఉంది. అదే కార్తీక స్నానం. అది కూడా తెల్లవారుజామునే చల్లనీటి స్నానం చేయరు. అత్యంత శ్రేష్టమైనది. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచార సంప్రదాయాలు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. శరత్ ఋతువులో చివరి భాగంలో వచ్చే కార్తీకంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. వర్ష ఋతువు శరత్ ఋతువుల మధ్య ఉండే సంధికాల సమయం ఇదన్నమాట. ఈ కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు అనుగుణంగా శరీరాన్ని మలచడం కోసం పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆచారమే కార్తీక స్నానం. నదుల్లో, సరస్సులో, పారే కాలువలు, జలపాతాలు, బావుల వద్ద స్నానం ఆచరిస్తే చాలా మంచిది. ఇది వీలు కాకపోతే ఇంట్లో అయినా శాస్త్ర ప్రకారం స్నానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. కార్తీక పురాణాలు నదీ స్నాన మహత్యం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. అధికార గర్వంతో కన్నుమిండి కాక ఒకడు, తల్లిదండ్రుల ఆహ్లాపాన్ని చూసుకోక మరొకడు, వ్యసనాలతో మిగిలినవాడు ఇంకొకడు, బ్రహ్మరాక్షులుగా మారిన వృత్తాంతం అందులో కనిపిస్తుంది. వీరి ముగ్గురు కూడా నదీ స్నాన మహిమ వలన శాప విముక్తులుగా మారినట్లు కార్తీక పురాణం చెప్తుందన్నమాట. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసినట్లు పురాణ కథనం. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవారు ఈ విషయాన్ని సడలింపు ఉంది. మొదట మామూలుగా స్నానం ఆచరించి ఆ తర్వాత పొడి వస్త్రం ధరించి సంకల్పం చెప్పుకొని రెండోసారి స్నానం ఆచరించనమాట. కార్తీక మాస సమయంలో సూర్యుడు తులారాశిలో చేరుకుంటాడు. ఇలా సూర్యుడు తులాసంకంలో ప్రవేశించగానే గంగానది అన్ని నదుల్లోనూ వ్యాపిస్తుందని చెప్తారు. అంటే ఏ నదిలో మునిగినా కూడా అది గంగా నదితో సమానమైన ఫలితాన్ని అందిస్తుందని చెప్తున్నమాట. శివకేశుల అనుగ్రహము, మోక్షప్రాప్తి, తెల్లవారుజాము స్నానం చేయడానికి అవకాశం లేని వారు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కనీసం శుద్ధ పౌర్ణమి, అమావాస్య తిథుల్లోనైనా సరే స్నానం ఆచరిస్తే 30 రోజులు స్నానం చేసిన ఫలితం దొక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసంలో ధర్మాచరణ సైతం అధిక ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు గాను ఇటు మనసు అటు శరీరం శుచిగా ఉండడం చాలా అవసరం. అందుకు స్నాన విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవాల్సిందే. భూమితో అనుబంధం ఉన్న నీరు కానీ, ప్రవాహంగా సాగుతున్న నీరు కానీ స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే నది లేదా తటాకం లేదా బావిలో నీరుతో ప్రాతకాల సేమ సూచించారు. ఏదీ కుదరకపోతే అప్పటికప్పుడు భూమి నుంచి పట్టుకున్న నీటిలో స్నానం చేయమని చెప్తుంటారు. ఈ విధంగా కార్తీక మాసం స్నానం చేయమని చెప్తుంటారు అన్నమాట. ఎందుకంటే ఆ కాలంలోనే చాలామంది స్నానాలు చేసేవారు కాదు, కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉందని. కానీ ఈ విధంగా సరే స్నానాలు చేయమని అందరికీ ప్రోత్సహించేవారు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.